భూగోళం ఇప్పుడు మనిషి అరచేతిలో అమరిపోయింది. టెక్నాలజీ ఖండాల మధ్య దూరాన్ని చెరిపేసింది. మనుషుల మధ్య అగాధాలను పూడ్చేసింది. అయితే మానవుడు సాధించిన మహోన్నతమైన ఈ విజయం వెనుకున్న చీకటి కోణం ఇప్పుడు అదే మానవుణ్ణి భయపెడుతోంది. సోషల్ మీడియా మనుషుల జీవితాలను ఏ మలుపులు తిప్పిందో కానీ అదే సోషల్ మీడియా కొందరి బతుకుల్ని చీకటి లోయల్లోకి తోసేస్తోంది. టెక్నాలజీని ఎంజాయ్ చేస్తున్నామన్న సంతోషంలో ఏకంగా లైఫ్కే ఎసరు తెచ్చే ప్రమాదంలో పడిపోతున్నారు కొందరు. కాస్త ఏమరపాటు, కొంచెం తొందరపాటు, ఇంకొంచెం అజాగ్రత్త, వెరసి ఒక జీవితం బలి. జస్ట్ ఒక మౌస్ క్లిక్, కీబోర్డ్లో 4 బటన్ల చప్పుడు ఒక యువతినో ఒక యువకుడినో డేంజర్ జోన్లోకి నెట్టేస్తోంది. ఇంటర్నెట్ చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు, ఇంకెన్నో కోరికలు, భ్రమలు, కలలు కొల్లలుగా మనుషులతో నెట్ ఆడుకుంటోంది. సైబర్ విప్లవం గురించి తెలుసుకోవడం కంటే సైబర్ మోసాల గురించి తెలుసుకోవడమే ఇప్పుడు మనుషులకు ముఖ్యమైపోయింది. నిజానికి ఇది ఇంటర్నెట్ కాదు, హంటర్నెట్. వేట. రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అందరికీ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో హెచ్ఎంటీవీ ఈ హంటర్నెట్ కార్యక్రమాన్ని రూపొందించింది. రండి, నెట్ ఎందరి మీద ఎలాంటి వలలు విసురుతోందో చూద్దాం. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. చూశారుగా, ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చున్న ఆ యువతి ముఖంపై చెమటలు ఎందుకు పట్టాయి? ఆమె వేళ్లు ఎందుకు వణుకుతున్నాయి? ఎంతో హుషారుగా నవ్వుతూ కనిపించిన ఈమె అంతలోనే తనలో తానే ఎందుకు కుమిలిపోతోంది? అసలు ఏం జరిగింది? ఏ నెట్లో చిక్కుకుపోయింది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి. Hi, how are you? Who's this? Hey, I'm your childhood friend. I don't remember, please. మనమిద్దరం ఓషన్ పార్క్ లో కలిసున్నాం, డస్టింగ్ చేసుకున్నాం. ఓ నువ్వా, గుర్తొచ్చావు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఐమ్ ఫైన్, ఇంట్లో ఉన్నా. ఓకే, నువ్వు? లైఫ్ ఎలా ఉంది? ఫుల్ ఎంజాయా? చాలా బాగుంది. చదువుకుంటున్నాను. చాటులాటర్. బాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఐఎమ్ నాట్ గుడ్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. నా పర్సనల్ సీక్రెట్. అవునా? ఏంటి? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. ఎవరు? రాజ్ అని ఒక ఐసిఐసిఐ ఏజెంట్. ఎలా ఉంటాడు? చాలా బాగుంటాడు. బట్ ఈ మధ్యలో సరిగా చూసుకోవట్లేదు.
చూడు ఎలా కొట్టాడో నన్ను, ఇలా కొట్టాడు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నీకు ఇలాంటివి కాలేదా? నీ పిక్ పంపు. అతను ఆమెలా చాట్ చేశాడు. ఈమె ఆమె అనుకుని ఇలా చాట్ చేసి మోసపోయింది. సో గర్ల్స్, బీ కేర్ఫుల్. చూశారుగా, డబ్బున్న యువతిని ఫేస్బుక్లో ఓ చీటర్ చేసిన చీటింగ్. ఎఫ్బీలో అమ్మాయి పేరుతో పరిచయమైన యువతిని ఎలా వేధించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి అనుభవించిన బాధ వర్ణనాతీతం. మీరు చూసింది కల్పిత పాత్ర మాత్రమే, కానీ ఇలాంటి అనుభవాలు అనుక్షణం ఎందరినో వెంటాడి వేటాడుతున్నాయి. ఇప్పుడు నిజ జీవితంలో అలాంటి మోసాన్ని ఎదుర్కొన్న ఓ యువతి కథను చూద్దాం. విజువల్స్ లో కనిపిస్తోన్న వ్యక్తి పేరు అబ్దుల్ మాజీద్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉండే మాజీద్ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశాడు. చదువులో పూర్ అయినా ఎతగాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫాస్ట్. అమ్మాయిలను లొంగ తీసుకోవడం అతను హాబీగా పెట్టుకున్నాడు. దానికి ఫేస్బుక్ వేదికగా చేసుకున్నాడు. 10 ఫేక్ ఐడీలను సృష్టించి వెబ్సైట్ లో అమ్మాయిల అందమైన ఫోటోలతో ఫేక్ ఎఫ్బీ అకౌంట్స్ ను క్రియేట్ చేశాడు. హైదరాబాద్ సిటీలో ఉన్న 200 మంది యువతులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాడు. పరిచయం స్నేహంగా మారి క్లోజ్నెస్ పెరిగిన తర్వాత తనను బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని ఒకరితో, ఆ విషయాలు ఎలా ఉంటాయి, మీకు అనుభవం ఉందా అంటూ మరొకరితో లేని బాధను లేని హింసను క్రియేట్ చేసి అందరితో పంచుకునేవాడు. మీకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా అని వివరాలు అడిగేవాడు. సాటి అమ్మాయే కదా, పైగా ఫ్రెండ్ అంటూ నమ్మిన కొంతమంది యువతులు తమ ప్రైవేట్ అనుభవాలను వాడితో పంచుకున్నారు. ఫోన్ వాయిస్ రికార్డ్ చేసిన మాజీద్ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మీ వాయిస్ నెట్లో పెట్టకుండా ఉండాలంటే మీ న్యూడ్ ఫొటోస్ లేదా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫొటోస్ ను పంపమని బెదిరించాడు. మాజీద్ బెదిరింపులకు భయపడ్డ కొంతమంది యువతులు ఫొటోస్ ను పంపేవారు. కానీ ఓ రోజు అతని పాపం పండింది. జనని అనే యువతి రూపంలో వచ్చింది. ఈ అమ్మాయి పేరు జనని. హైదరాబాద్ కు చెందిన జనని ఇంటర్ చదువుతోంది. ఆమెతో మాజీద్ తన్వి అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అమ్మాయే కదా అని ఓకే చెప్పిన జననికి కొంతకాలం తర్వాత మాజీద్ విశ్వరూపం తెలిసింది. ఇంతకాలం తను చాటింగ్ చేసింది అమ్మాయితో కాదు, అబ్బాయి అని తెలుసుకుంది. అసలు విషయం తెలియగానే జననిని బెదిరించాడు. మాజీద్ బెదిరింపులకు భయపడని జనని అసలు విషయం తల్లికి చెప్పింది. ధైర్యం చేసి సైబరాబాద్ సిపిని కలిసింది. ఐ గాట్ ఎ రిక్వెస్ట్ ఫ్రైడే మార్నింగ్ వచ్చింది. మొత్తం కాలేజ్ వెళ్ళి వచ్చినాక ఈమె మెసేజ్ పెట్టింది నాకు, చెప్పి ఒక అబ్బాయి దగ్గర నీ వీడియో ఉంది, అతను పోస్ట్ చేస్తాడు, నువ్వు నాకు నీ న్యూడ్ పిక్చర్స్ పంపించు, నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ సెడ్ నేను అలాంటివి చేయను, నేను ఎవరికి పిక్చర్ పంపించలేదు, అతని దగ్గర వచ్చే ఛాన్సే లేదు, నీకైతే అసలు పంపించానని. లేకపోతే 2 hours నేను పోలీస్ ఇన్స్పెక్టర్ డాటర్, నువ్వు చూడు నేను ఏం చేస్తాను అన్ని 2 hours కంటిన్యూస్గా ట్రబుల్ చేసింది. మమ్మీ వచ్చిన మమ్మీకి చెప్పాను ఏమైందో. మమ్మీ ఫస్ట్ అయితే చాలా టెన్షన్ పడింది. మమ్మీ చెప్పింది తర్వాత ఎవరి పిక్చర్స్ అయితే లేవు, ఎందుకు టెన్షన్ పడితే ఇట్స్ ఓకే చూద్దాం. నెక్స్ట్ డే ఒక మంచి కాల్ చేసి చెప్తాను, నేను వెంకటేష్ రెడ్డి పోలీస్ ఇన్స్పెక్టర్ అని. ఏం చెప్పాడు, నీ ఫేస్బుక్ లాగిన్ ఐడి నాకు ఇవ్వు, అప్పుడు నేను చూసుకుంటాను. అతనికి కావాల్సింది వచ్చి నా ఫేస్బుక్ లాగిన్ ఐడి చెప్పాను, అదైతే ఇవ్వను, మీకు కావాలంటే వచ్చి అన్ని చాట్స్ చూపిస్తాను, లేదు నాకు ఫేస్బుక్ లాగిన్ ఐడి ఇవ్వమని చెప్పాను. మండే వచ్చి కంప్లైంట్ చేసిన వెంటనే పోలీస్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు పట్టుకున్నారు. ఫైనల్ యాక్సెప్ట్ చేసినాక మామూలుగా చాటింగ్ చేస్తూ ఏదైనా ఒబ్సీన్ కంటెంట్ ఉంది, పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్డ్ ఉన్నారనేది స్టోరీస్ చెప్పింది పాపకి. చెప్పేసి ఒబ్సీన్ పిక్చర్స్ పంపించమని చెప్పింది. ఒబ్సీన్ పిక్చర్స్ పంపించమని చెప్పినప్పుడు పాప కొంచెం భయపడింది, ఏదేంటి ఇలా చెప్తుంది అనేది. నేను పంపించనని క్లియర్గా చెప్పింది. అప్పుడు బెదిరించడం మొదలెట్టింది, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, నేను అది ఇంటర్నెట్లో పెట్టేస్తాను అది అని. అప్పుడు ఇంటికి రాగానే పాప చెప్పింది,
మాకు తెలుసు ఏం ఒబ్సీన్ కంటెంట్ లేదు కాబట్టి మేము అంతా భయపడలేదు, సరే చూద్దామని అనుకున్నాం. కానీ సాటర్డే రోజు ఫోన్ వచ్చేసి బెదిరించడం మొదలెట్టినప్పటికీ ఇంకా టెన్షన్ మొదలైంది. అంటే ఏం లేకపోయినా కానీ పోలీస్ ఇన్వాల్వ్ ఉన్నారనేసి భయం చాలా వేసింది. అప్పుడు డైరెక్ట్గా కమిషనర్ గారితో మాట్లాడదామనేసి వెబ్సైట్కి వెళ్ళేసి ఫోన్ నంబరు ఈమెయిల్ తీసుకొని కాంటాక్ట్ చేశాం పోలీస్ని. జనని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు అజ్ఞాతంలో ఉన్న మాజిద్ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా మాజిద్ జననినే కాదు మరో 80 మంది యువతులను మోసం చేశాడని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. మనందరికి తెలిసిన విషయమే, ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ అనే అంశం చాలా దానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ కావడంతో దాంట్లో ఉన్న లోపాల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే మేము దీని గురించి ఎన్నో ప్రయత్నాలు, ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రత్యేకంగా యువత, మనందరి ఇంట్లో కూడా పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఇంటి సమస్య అని భావిస్తూ దీని గురించి ఈరోజు వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కేసుకు వస్తే అబ్దుల్ మాజిద్ అనే 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు నిందితుడు ఈ కేసులో. అతను ఏం చేశాడంటే ఒక 6 ఫేస్బుక్ ప్రొఫైల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్, అంటే ఇంటర్నెట్లో నుండి డౌన్లోడ్ చేసుకొని అమ్మాయిల ఫోటోలు పెట్టి ఒక 6 అమ్మాయిలతో ఫేస్బుక్ ద్వారా సంబంధం అనేది ముందు ఏర్పరచుకున్నాడు. దీని ద్వారా అక్కడ అమ్మాయిలకు ఉన్న ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్ అయ్యి అతను దాదాపు 200 అమ్మాయిలతో చాటింగ్ చేయడం, వారిని అనేక రకాలుగా ప్రలోభ పెట్టి ముందు ఫ్రెండ్షిప్ అనే పేరుతో వారిని లోబర్చుకోవడం, దాని తర్వాత మెల్లమెల్లగా డీటెయిల్స్లోకి వెళ్ళి, అంటే చాటింగ్ ద్వారా వారిని మభ్యపెట్టి ఆ వ్యక్తిగత డీటెయిల్స్ని వాడుకొని మెల్లగా వారిని బ్లాక్మెయిల్ చేయడం, న్యూడ్ ఫొటోస్, నగ్నంగా ఉన్న ఫొటోస్ తీసి ఫేస్బుక్ పేజ్ పైన పెట్టాలని బెదిరించడం, చేయని పరిస్థితుల్లో మీ వివరాలన్నీ కూడా ఫేస్బుక్ పేజ్లో పెట్టి ఫోన్ సైట్స్లో కూడా లోడ్ చేయిస్తానని బెదిరించి వారిని భయభ్రాంతులు దాదాపు 18 నెలల నుండి చేస్తున్న కార్యక్రమం ఇది అబ్దుల్ మాజిద్ ద్వారా. చూసారుగా, మీరు కూడా ఇలాంటి సమస్యల్లో పడకుండా ఉండాలంటే ఫేస్బుక్ అకౌంట్ తెరిచినా పర్వాలేదు, చాటింగ్ చేయొచ్చు గాక అప్రమత్తత అవసరం. ఇంటర్నెట్ వేటగాళ్లు విసిరే వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అపరిచితులు పంపే SMS, మెయిల్స్ ను డిలీట్ చేయండి. మరి అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిలు ఉన్నారా? హంటర్నెట్లో ఓ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హంటర్నెట్. ఇంతకు ముందు అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయిల బాధల గాథను చూశారు. ఇప్పుడు అమ్మాయిల వలలో పడి మోసపోయిన యువకుల స్టోరీ చూద్దాం. ఇద్దరు 100 మంది అబ్బాయిలను చీట్ చేశారు. నమ్మశక్యంగా లేదా? చెట్టు కింద ఓ 2 కుర్రాళ్ళు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని షాక్ ఎందుకు అయ్యారనుకుంటున్నారా? సెల్ ఫోన్ బ్యాటరీ షాక్ ఇచ్చిందనుకుంటున్నారా? కాదండి, మొబైల్ ఫోన్లో SMS వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చింది. SMS షాక్ ఇవ్వడం ఏంటి? అదే ఇప్పుడు చూద్దాం. హాయ్ రా. హాయ్. ఏంటి ఇక్కడ ఉన్నావు? ఊరికే అలా వచ్చా. ఏంటి చాటింగా? అమ్మాయిలా? బాగా ఎంజాయ్ చేస్తున్నావు. ఏం లేదురా. అంతేనా? 1 సెకండ్. బంగారం, ఇక్కడే ఉన్నా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అవునా? ఓకే. ఈవినింగ్ ఓకే అన్నావు ప్రోగ్రామ్. ఏంటమ్మా అలా అంటున్నావు? అవునా? మమ్మీతో వెళ్తున్నావా? ఓకే. ఇంకేంటమ్మా? మళ్ళీ మాట్లాడినా? ఫ్రెండ్ వచ్చాడు,
ఓకే ఓకే, టేక్ కేర్, బాయ్. ఇంకేంట్రా సంగతులు? చెప్పాలరా నువ్వే. ఎలా నడుస్తుంది ఏంటి? ఒక్క నిమిషం రా. క్యారియన్. చెప్పమ్మా. ఇవాళ బుక్ చేశాను రా టికెట్స్. ఈవినింగ్ ఐమాక్స్లో 6 o'clockకి. ఓకే బాయ్. సారీ రా. ఓకే, ఇంకేంటి సంగతులు? అమ్మాయా? అమ్మాయేరా. ఫ్రెండా? అవునరా. ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఈ మధ్యనే పరిచయం. ఇవాళే మీట్ అవుతున్నాం. ఎక్కడ పరిచయం? ఫేస్బుక్ లో పరిచయం మామ. ఓకే ఓకే. ఈవినింగ్ 6 o'clockకి మూవీకి వెళ్తున్నాం మేమిద్దరం. అవునా? నీ సంగతి ఏంట్రా? నాదేముంది, నాకు కూడా ఫేస్బుక్ లోనే పరిచయం. నేను ఇప్పటివరకు చూడలేదు. ఇక కలుస్తానని చెప్పింది కానీ కుదరట్లేదు అసలు ఇద్దరికి. ఏంటి కాల్ వస్తున్నట్టుంది? అమ్మాయేరా. అవునా? మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? తన పేరు అరుణారా. మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అరుణారా. అరుణానా? అవునా? అరే, రెండు సేమ్ నెంబర్లా ఉన్నాయి. ఆ నెంబర్ ఈ నెంబర్ ఒకటేరా. నీకు కూడా తనే చేస్తుంది, అదే నెంబర్. అరుణ, సేమ్ అరుణ. ఇంతకు ముందు కాల్ చేసి ఈవినింగ్ ఫ్రీగా లేను అనేసి చెప్పేసిందిరా. ఏంటి ఇంత? నీకు ఈవినింగ్ వస్తా అందా మూవీకి? వేసిందిరా, మామూలుగా వేయలేదు. ఒక్క నిమిషం ఆగరా, నేను కాల్ చేస్తా. ఇద్దరు కుర్రాళ్ళ కథ చూశారు కదా. ఒకే అమ్మాయి ఇద్దరు యువకులను ఫేస్బుక్లో ఎలా చీట్ చేసిందో. ఇద్దరు కుర్రాళ్ళు కాదు, ఇలాంటి వారు 100 మంది బాధితులు ఉన్నారంటున్నారు పోలీసులు. ఇద్దరు యువతులు అందమైన అమ్మాయిల ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి 100 మంది అబ్బాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి లక్షల రూపాయలు దోచేశారు. నమ్మశక్యంగా లేదా? హైదరాబాద్ పాతబస్తీ పోలీస్ స్టేషన్లో వందలాది మంది యువకులు. బైక్ రేసింగ్లోనో హుక్కా పార్లర్లలోనో దొరికిన వాళ్ళు కాదు. అమ్మాయిలను వేధిస్తూ షీ టీమ్స్ కు దొరికిన వాళ్ళు అంతకన్నా కాదు. వీళ్ళంతా ఇద్దరు అమ్మాయిల బాధితులు. ఆశ్చర్యపోతున్నారా? అయితే వినండి, అందులో ఓ యువకుడి ఆవేదన. 112 मुझे फेक फ़ोटो भेजी. मेरे को लगा 1-2 बोले तो कोई उल्लू बना था, मगर 112 है बोल के मेरे को एकदम ट्रस्ट आया. वो ट्रस्ट के ऊपर मैं क्या करा, सिम दिया. कितने सिम दिए थे मोती साहब? मैं 7 दिया था जी. और पैसे कितना दिए थे? 10,000 उसके घर के ऊपर खिड़की रहती उधर दिया था मैं. उसके बाद जो 8,000 थे उसके ऊपर स्पेंड कर दिया मैं. कुछ भी ये ला वो ला बोलती थी. जब इसको मैं रियल में देखा तब उसको कुछ भी नहीं करा. तो आपको जो फ़ोटो भेजे थे वो और रियल में बहुत फ़र्क है. वो जो फ़ोटो आते हैं ना वो मॉडल टाइप की थी, वो देख के मैं करा. किसकी फ़ोटो थी वो, कुछ पता है? नहीं, मेरे को नहीं मालूम. वो मॉडल टाइप की थी. जैसा इसका रियलिटी मालूम है पूरा फ़ोन फॉर्मेट कर दिया मैं. విన్నారుగా, హైదరాబాద్లో కొంతమంది యువకులకు అందమైన అమ్మాయిలు ఎలా బలవేస్తున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. అసలే కుర్రాడు, ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్. ఇక మనోడు ఓకే చెప్తాడు. ముందు హాయిలు బయలు, తర్వాత సినిమా కష్టాలు. చెప్పింది అమ్మాయి కాబట్టి కుర్రాడు నమ్మేశాడు. పాకెట్ మనీ కాకుండా నాన్న పాకెట్ నుంచి దొంగతనం చేసి మరీ ఇచ్చాడు. అలాంటి కుర్రాడే అబ్బాస్. అందమైన గర్ల్ ఫ్రెండ్ అడిగింది కదా అని 6,000 పెట్టి మొబైల్ ఫోన్ పంపాడు. 12,000 ఆమె అకౌంట్లో వేశాడు. ఓ రోజు ఆమె నుంచి ఫోన్ వచ్చింది. చెప్పిన టైంకి చెప్పిన అడ్రస్కి నీట్గా తయారై ఏవేవో ఊహించుకుంటూ వెళ్ళాడు. స్పాట్కు చేరుకుని షాక్ అయ్యాడు. అబ్బాస్, ఫరీద్లా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారంటున్నారు పోలీసులు. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లో చీట్ కాబడ్డ వారు ఎంతో మంది తమ పరువు పోతుందని బయటికి చెప్పుకోలేకపోతున్నారని సౌత్ జోన్ డీసీపీ అంటున్నారు. ఇది పూర్తి స్థాయి మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇది ఒక ఆపరేషన్ లాగా పెట్టి దీంట్లో ఎవరైతే ఉన్నారో, ఇది ఒక్కొక్క సంఘటనే కాదు, ఇటువంటి సంఘటనలు లక్షలాది సంఘటనలు ఉన్నాయి. అనేక మంది మోసపోతున్నారు. మగవాళ్ళు మోసపోతున్నారు, ఆడవాళ్ళు పోతున్నారు. సో ఇది చాలా డేంజరస్, చాలా ప్రమాద స్థాయికి చేరిపోయినట్టుగా చెప్పొచ్చు.
ఇంతకీ ఎందరో యువకులను తమ మాటలతో చేతలతో కాకుండా కేవలం అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి సినిమా కష్టాలు చెప్పి యువకులను నిలువునా మోసం చేసిన ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? వాళ్ళని చూడాలని ఉందా? వాళ్ళ మాట వినాలని ఉందా? పోలీస్ స్టేషన్ కుర్చీలో కూర్చున్న ఇద్దరు యువతులే వందల మంది యువకులను నిలువున ముంచేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువతులు ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. ఫేస్బుక్ లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తమ ఫోటోలు కాకుండా వేరే అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టారు. సిటీలో వందలాది మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. అది చూసి అబ్బాయిలు టెంప్ట్ అయ్యారు. చివరకు చేతులు కాల్చుకున్నారు. అయితే ఇదంతా తప్పే కాదంటున్నారు. తమ రాష్ట్రంలో మామూలే అంటున్నారు. वॉइस आर ऑल्सो वो लोग सिर्फ लुक्स को छोड़ के कुछ भी नहीं देखते, दैट्स व्हाई हम लोग को पता है वॉइस लोग कैसे होते हैं. अब आपको बुरा नहीं लगता क्या आप इतने सारे लड़कों को धोखा दिया? क्या धोखा दिया उनको? तो नेक्स्टली कोई और भी आए तो वो लोग सेम हरकत करते हैं, उसमें कोई बड़ी बात नहीं है. अब इतने दिन कहाँ थी? हम लोग देहरादून में थे. अब आप फाइनल कहना क्या चाहेंगे? इतना सब हादसा हुआ, इतना सब बुरा, कौन सा हादसा? इतना सब पकड़े गए, बहुत सारे बच्चे आपके हाथ में बहुत बुरी तरह फंसे कुछ गए. भी नहीं कहना चाहते हम लोग. अब कहाँ तक पड़ी हैं? हम लोग इंटर सेकेंड ईयर के स्टूडेंट्स हैं. చూశారుగా, మీరు కూడా ఇలాంటి సమస్యల్లో పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నెట్ లో తిరిగే వేటగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఫిషింగ్ వలలో పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా అపరిచిత వ్యక్తులు పంపే మెయిల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ మెసేజ్లకు కానీ రెస్పాండ్ అవ్వకుండా డిలీట్ చేయండి అంటున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. ఎప్పుడైనా ఒక అపరిచిత వ్యక్తులతో మనం చాట్ చేస్తున్నప్పుడు అతనిని ఐడెంటిటీ కానీ అతని క్రెడిబిలిటీ వెరిఫై చేసుకున్నాకనే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే మోసపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సోషల్ మీడియా అనేది మన మధ్య దూరం తగ్గిస్తుంది, కానీ సైబర్ క్రైమ్ నేరాలకు అడ్డాగా మారిపోయింది. దయచేసి ఎస్పెషల్లీ లేడీస్ సైబర్ క్రైమ్లకి నుంచి తప్పించుకోవాలంటే సోషల్ మీడియాతో కొంచెం దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ ఫేస్బుక్, వాట్సాప్ ఇటువంటి సైట్స్కి మీరు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం కానీ తెలియని వ్యక్తులకి ఫోటోలు పంపించడం కానీ దయచేసి చేయొద్దు. బీవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్పై సెలబ్రిటీస్ అభిప్రాయాన్ని విన్నారు కదా. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో, ఎన్ని జీవజాతులున్నాయో, ఎన్ని ప్రాంతాలున్నాయో, కానీ సైబర్ నేరాలు మాత్రం అనంతం. ఇంటర్నెట్ని వేటగాళ్లు వలలా మార్చుకుని ఎందరో అమాయకులను వేటాడుతున్నారు. కొత్త తరహాలు, కొత్త మోసాలను నెట్లో అవలీలగా సాగిస్తున్నారు. వచ్చే వారం మరో సైబర్ నేరం పట్ల అవగాహన కలిగించడానికి మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకొస్తుంది హంటర్నెట్. మీరు కూడా సైబర్ క్రైమ్ బాధితులా? అయితే వెంటనే www.cyberabadpolice.gov.in లేదా SHO_cybercrimes@cyb.tspolice.gov.in లేదా SHO_cybercrime@cid.appolice.gov.in సైట్స్ లోకి వెళ్లి సలహాలు, సూచనలు తీసుకోండి లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.